ఆ మధ్య హైదరాబాదు, విజయనగరం ఈ ఈ 2 చోట్ల ఇద్దరు విద్యార్థులు, ఇంజినీరింగ్ విద్యార్థి, ఇంకొక అబ్బాయి ఇద్దరు కలిసి బాంబు తయారు చేసి హైదరాబాద్‌లోనే 4 చోట్ల టిఫిన్ బాక్స్ బాంబుల్ని పెట్టాలని ప్లాన్ చేశారు. అది ఫైనల్‌గా దొరికిపోయారు. సో, వాళ్ళకి కూడా పెద్ద అంటే వాళ్ళు ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌లో లేరు. వాళ్ళకి కూడా ఏందంటే ఆన్‌లైన్ రాడికలైజేషన్ అంటారు. ఆన్‌లైన్ రాడికలైజేషన్ ద్వారా వాళ్ళు ఇం ఇన్‌స్పైర్ అయ్యి చేసిందే అది గూడా. ఆన్‌లైన్‌లో తెప్పించుకొని మెటీరియల్ వాళ్ళే సొంతంగా బాంబులు తయారు చేసి వాటిని ప్రయోగించడానికి విజయనగరం అడవుల్లో ట్రై చేశారు. అలాగే ఇప్పుడు ఒక సంఘటన దేశాన్ని కుదిపేస్తుంది. ఇదేందంటే పంజాబ్‌లో ఆహ్, బలిండా జిల్లా అని ఉంది. ఆ బలిండా జిల్లాలో బీడా అనే గ్రామంలో 19 ఏళ్ల గురుప్రీత్ అనే ఒక కుర్రవాడు బాంబు తయారు చేసి కాశ్మీర్‌లోకెళ్ళి అక్కడొక మిలిటరీ దీని మీద సూయిసైడ్ బాంబు. తను చనిపోవాలి, మిలిటరీని చంపాలి అన్న ఒక ప్లాన్‌తో అతను చేయడం అనేది ఒక్కసారిగా దేశాన్ని షాక్ చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మిలిటరీని షాక్ చేసింది. మామూలుగా అయితే మనకేందంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు మిలిటరీ దీని మీద అటాకులు చేయడం అనేది ఎప్పటినుంచో జరుగుతుంది. ముఖ్యంగా కాశ్మీర్‌లో. ఎందుకంటే అక్కడ పీఓకే అంటారు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంటది. కాశ్మీర్‌కి మనకి పాకిస్తాన్‌కి మనకి మధ్య బార్డర్ ఉంటది. బార్డర్‌కి అటు ఇటు వార్ జరుగుతుంటది. దీన్ని ఆహ్, వాళ్ళేం చేస్తుంటారంటే ప్రాక్సీ వార్ అంటారు. అంటే ప్రత్యక్ష కాకుండా పరోక్ష యుద్ధం. అందులో కొంతమందిని ఇక్కడున్న ముస్లిం కుర్రాళ్ళని టెర్రరిస్టులుగా మార్చి వాళ్ళు అక్కడి నుంచి ఆపరేట్ చేసి ఇక్కడ బాంబులు పెట్టడం, పార్లమెంట్ మీద జరగడం, ముంబైలో అనేక అటాక్‌లు, హైదరాబాద్‌లో బాంబ్ బ్లాస్ట్‌లు, కోయంబత్తూర్‌లో ఇలాగ అన్ని చోట్ల బాంబ్ బ్లాస్ట్‌లు పెట్టి సామాన్య ప్రజల్ని దెబ్బతీసి మన ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టడం అన్న కార్యక్రమం వాళ్ళు చేస్తుంటారు. అయితే ఇక్కడ ఈ అబ్బాయికి అసలు ఈ అబ్బాయి ముస్లిం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇతను జాట్ సిక్ అంటారు. జాట్ కమ్యూనిటీకి సంబంధించిన సిక్ యువకుడు. ఈ అబ్బాయికి అసలు టెర్రరిజానికి ఏం సంబంధం లేదు. పోనీ మామూలుగా సిక్కుల్లో కూడా ఖలిస్తానీ తీవ్రవాదులు ఉంటారు. ఎందుకంటే ఖలిస్తాన్ అనే ఒక సపరేట్ సిక్కు దేశంగా ఎట్లాగైతే ముస్లిం దేశంగా పాకిస్తాన్ వెళ్ళిందో అట్లాగే సిక్కులకు ఒక సపరేట్ దేశం ఉండాలనేది ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అలాంటి డిమాండ్‌లో పనిచేసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఖలిస్తాన్ తీవ్రవాదులు అంటారు వాళ్ళని. ఈ ఖలిస్తాన్ ఉద్యమంతో కూడా ఈ అబ్బాయికి ఎటువంటి సంబంధం లేదు. ఈ అబ్బాయి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియేట్ చదువుతున్నాడు. దాదాపు 12థ్ స్టాండర్డ్‌లో కూడా ఈ అబ్బాయికి 75% మార్కులొచ్చాయి. చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. ఎవరితో పెద్ద కలవడు అనే మంచి పేరుంది ఈ అబ్బాయికి. సో, ఈ అబ్బాయి ఈ ఈ అసలు ఎందుకు ఈ బాంబు తయారు చేశాడు? ఎలా తయారు చేశాడు అనేది చూసుకున్నప్పుడు మొన్న సెప్టెంబర్ 10థ్‌న ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో బాంబు బ్లాస్ట్ జరిగింది. బ్లాస్ట్ జరిగి ఈ అబ్బాయికి కుడి చెయ్యి కట్ అయిపోయింది. మొఖము, కళ్ళు ఇవన్నీ దెబ్బతిన్నాయి. సో, దాంతో వాళ్ళ నాన్న షాక్ అయిపోయాడు. ఏందిరా అని చూస్తే వీడొక మెటీరియల్ తెప్పించుకున్నాడు పార్సెల్‌లో. దాని పేరు పిక్రిక్ యాసిడ్ అంటారు. ఇదొచ్చి వీడు స్టడీ చేశాడు నెట్‌లో. యూట్యూబ్‌లో అవన్నీ వీడియోలు చూశాడు. బాంబుల్ని ఎలా తయారు చేయాలి ఏంటనేది. ఈ పిక్రిక్ యాసిడ్ అనేది హోమ్ మేడ్ బాంబుల్లో వాడతారనమాట. దాన్ని ఆన్‌లైన్‌లో తెప్పించుకొని ఈ ఫార్ములాలంతా యూట్యూబ్ వీడియోలు చూసి ఆ ఫార్ములా ప్రకారం చేశాడు. ఇది యెల్లో కాంపౌండ్ అంటారు. యెల్లో కాంపౌండ్ రూపంలో ఉంటది. దీన్ని బేస్ చేసుకొని ఇతను బాంబు తయారు చేయడానికి కెమికల్స్ మిగతా అవసరమైన కెమికల్స్ అంతా యూజ్ చేసి చేస్తున్నాడు. చేసేటప్పుడు ఇది ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి మొదలుపెట్టాడు. పేలిపోయిందది. పేలిపోయేసరికి చెయ్యి పోయింది. వాళ్ళ నాన్నొచ్చాడు. వీడిని ఎయిమ్స్‌లో హాస్పిటల్‌లో జాయిన్ చేయించి ఈవినింగ్ 4కి వీళ్ళ నాన్న దానంతా క్లీన్ చేసేద్దామని వెళ్ళి క్లీన్ చేయడం మొదలుపెట్టేసరికి మళ్ళీ పేలిందది. వాళ్ళ నాన్నకు కూడా చాలా సివియర్ గాయాలయినాయి. దాంతో ఆయన్ని కూడా ఎయిమ్స్‌లో చేర్చారు. దాంట్లో ఎయిమ్స్‌లో డాక్టర్లు ఏం చేశారంటే మామూలుగా ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. మెడికో లీగల్ కేస్ పెడతారు. ఈ మెడికో లీగల్ కేస్ పెట్టి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళొచ్చి విచారిస్తే బాంబు తయారు చేయడానికి ఏ అబ్బాయి చేస్తున్నాడనే విషయం అర్థమైంది. దాంతో ఇప్పుడు ఆ అబ్బాయిని వాళ్ళ నాన్నని విచారించారు. దాంతో పోలీసులు మళ్ళీ వెళ్ళి దాన్ని క్లీన్ చేయాలి కదా! బాంబు స్క్వాడ్ వీళ్ళందరూ ఎళ్లారు. క్లీన్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఒక 2 సార్లు అది పేలింది. అయితే వీళ్ళు ముందుగానే దానికి సంబంధించి ఎక్విప్‌మెంట్ అంతా వేసుకోవడం వల్ల
పైగా అది పెద్ద పేలుడు కాదు, మైనర్గా జరిగింది. దాంతో ఎవరికేం గాయాలు జరగలేదు. మొత్తానికి అదంతా కూడా తీసి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపించారు. అట్లాగే ఈ అబ్బాయి ఏ సైట్ నుంచి తెప్పించుకున్నాడు, కొరియర్ ఏంటి, ఇవన్నీ కూడా, ఎందుకంటే అవన్నీ కూడా డేంజరే. కొరియర్ రూపంలో ఎక్కడైనా పేలినా కూడా డేంజర్ అవి. సో అది చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ నాన్న పేరు జగతార్ సింగ్ అనమాట. ఆయన్ని విచారిస్తున్నాడు. అంటే ఇది ఫ్యామిలీ కలిసి ప్లాన్ చేశారా, లేకపోతే ఈ అబ్బాయి ఒకడేనా, లేకపోతే ఈ అబ్బాయికి ఇంకెవరన్నా టెర్రరిస్టుల సపోర్ట్ ఉందా, ఈ విషయాలన్నీ